So here we are going to talk about Hooke's law again. So why we are going to talk about Hooke's law again? Because with another type of stress and strain we are going to talk. ఇప్పుడు మన దగ్గర ఉన్న పుస్తకాలను తీసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకున్నాం. ఈ బుక్ని ఇలా ఫోర్స్ ఇలా అప్లై చేసి ఉంటే టెన్జైల్ కంప్రెసివ్, దీని గురించి మాట్లాడాను. నేను కంప్రెస్ చేస్తున్నా, దీని టెన్జైల్ రాదు కదా, మీనింగ్ లేదంటే, కానీ కంప్రెసివ్ ఐ క్యాన్ డూ. కానీ దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నా, అంటే ఇలా ఇంకాస్త వాల్యూమ్ ఉన్న బుక్ని తీసుకుంటే నీవు వాల్యూమ్ చేంజ్ దాన్ని ఈజీగా, ఈ ఎడ్జి ఇట్లా అయింది కదా, ఈ ఎడ్జి ఇలా అయిపోయింది కదా, ఇందాక స్ట్రైట్ ఉన్నది కదా, ఈ చేంజ్ ఉంది చూసావా, దీన్ని షియర్ స్ట్రెస్ షియర్ స్ట్రెయిన్ కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు లోడ్ నేను అప్లై చేసిన ఫోర్స్ ఎలా ఉంది, ప్యారలల్ టు ది సర్ఫేస్ ఏరియా. ఈ సర్ఫేస్ ఏరియాకి ఎలా ఉంది, ప్యారలల్ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాం, షియర్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెయిన్. మరి ఇంతకుముందు ఒక కాన్స్టాంట్ వాల్యూ వచ్చింది, యంగ్స్ మాడ్యులస్ అని, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని, రైట్? Now we are going to talk about modulus of rigidity, okay, or shear modulus. So let's talk about it. As we know, shear stress is directly proportional to shear strain. Here you can understand shear stress is indicated with the tau, shear strain is indicated with the pi. Now tau equals to G into pi, where G equals to tau by pi. What do you mean by G? Here it is the modulus of rigidity. How much rigid the body can be, that will be decided by this number, this constant value, modulus of rigidity, or it has another name, shear modulus, or this just modulus of rigidity, just these two. ఈ నేమ్స్లో ఏదైనా పిలవచ్చు. మళ్ళీ సేమ్ ఇక్కడ చూడండి, జీ వాల్యూ అనేది ఒక కాన్స్టాంట్ వాల్యూ. ఇది ఒక్కొక్క మెటీరియల్కి ఒకలా ఉంటుంది. కొన్ని మెటీరియల్స్ టెన్షన్లో కంప్రెషన్లో స్ట్రాంగ్ ఉంటాయి, కానీ షియర్లో వీక్ ఉంటాయి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాస్ట్ ఐరన్ అనే ఒక ఐరన్ ఉంటుంది. అది మైక్లు అలాంటివి కొన్ని స్టాండ్స్ ఉంటాయి, మైక్ కింద బేస్ ఉంటుంది ఒకటి, ఆ స్టాండ్లు అట్లాంటివి తయారు చేయడానికి యూజ్ చేస్తారు. అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కానీ అది బ్రిటిల్గా ఉంటుంది అనమాట. అంటే ఊరికే ఒక హైట్ నుంచి పడిందంటే పగిలిపోతుంది. మళ్ళీ ఐరన్ పైనుంచి పడితే పగిలితే దాని క్యారెక్టరిస్టిక్స్, దాని వాల్యూస్ అవి డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు జీ వాల్యూ అంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, షియర్ స్ట్రెస్ని ఎక్కువ తట్టుకుంటుంది. ఇవి ఎలాంటి మెటీరియల్కి యూజ్ చేయొచ్చు అంటే, ఇక్కడ చూడు ఒకసారి, ఇది ఒక షాఫ్ట్ అనుకో, మనం దీన్ని కనుక యూజ్ చేయాలి, ఒక టార్క్ లాగా ట్విస్ట్ లాగా యూజ్ చేయాలి, ఇట్లా ప్రొపెల్లర్ షాఫ్ట్స్ ఇలా ఉంటాయి షాఫ్ట్స్. మీరు 4-వీలర్ని, పెద్ద వెహికల్ని, బస్ని కనుక చూస్తే కింద కొంచెం అట్లా చూస్తే ఒక పెద్ద వీల్ తిరుగుతూ ఉంటుంది. అంటే ఈ వీల్స్ కాదు, టైర్స్ ఇవి కాదు, పెద్ద ఒక రాడ్ తిరుగుతూ ఉంటుంది, షాఫ్ట్ ఉంటుంది, పెద్ద షాఫ్ట్. అది మనం బట్టలు పిండేటప్పుడు ఎలాగా ఇట్లా ట్విస్ట్ చేస్తాము, అలాంటి మెకానిజంలో వర్క్ చేస్తుంటుంది. అంటే అలా ట్విస్ట్ అవుతున్నప్పుడు ఏంటి అవుతుంది అక్కడ అంటే, అక్కడ షియర్ స్ట్రెయిన్స్ జనరేట్ అవుతాయి. అలాంటి కేసులో ఏం చెప్తున్నాం, ఏ వాల్యూని కన్సిడర్ చేయాలి, జీ వాల్యూని కన్సిడర్ చేయాలి. అక్కడ టెన్జైల్ కంప్రెసివ్తో పని లేదు, బదులుగా దాంతో మనకు వర్క్ ఉంది అంటే షియర్తో వర్క్ ఉంది. కాబట్టి షియర్ వాల్యూస్ ఏవి ఎక్కువ ఉంటుందో, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ వాల్యూ ఏది ఎక్కువ ఉంటుందో దాన్ని మాత్రం మనం ఇక్కడ ప్రిఫర్ చేస్తాం. సో అలాంటి కాన్సెప్ట్లోనే ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా కావాలి కదా, ఫోర్స్ ఓవర్ ఏరియా బై షియర్ అన్నప్పుడు ఇది ఇక్కడ వచ్చినప్పుడు ఈ వాల్యూని ఎలా తీసుకుంటున్నాం అంటే పై టీటా, ఇక్కడ పై తీసుకున్నాం కదా, పై. సో ఇక్కడ డెల్టా ఎక్స్ చేంజ్ అయింది అనుకుందాం ఈ డైరెక్షన్లో త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ఎల్. సో అప్పుడు ఏం రాస్తున్నామంటే డెల్టా ఎక్స్ బై ఎల్ ఈజ్ గోయింగ్ టు బి ద పై వాల్యూ.
సో స్ట్రెయిన్ పై ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ బై ఎల్. ఓకే, ఆ ట్రయాంగులర్ షేప్లో మీరు ఇమాజిన్ చేయొచ్చు ఇలా ఎలా స్ట్రెయిన్ అయింది అని. సో అలాగే ఇక్కడ జీ వాల్యూ. సో ఇఫ్ ఐ వాంట్ హౌ మచ్ డెల్టా ఎక్స్, how much shear can happen, how much dimension the book can move when I apply the shear force, then you can take it. So how much is going to be? F L by A G equals to delta x. This is one shear strain, delta x, how much dimension is changed, that you can find. If you want shear strain, what you have to calculate? Pi value, that is nothing but delta x by L value చేస్తేనే వస్తుంది. అగైన్ ఇంతకుముందు మాట్లాడినట్టు మళ్ళీ షియర్ స్ట్రెస్కి యూనిట్స్ ఉన్నాయి, షియర్ స్ట్రెయిన్కి యూనిట్స్ లేవు. షియర్ స్ట్రెస్కి యూనిట్స్ ఏముంటాయో మాడ్యులస్కి కూడా అదే యూనిట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో డైమెన్షన్లెస్ ఫిజికల్ క్వాంటిటీ ఉంది కాబట్టి. ఈ రెండింటిని అలా తీసుకొని మనం కంటిన్యూ చేస్తాం. సో దిస్ ఈజ్ ద హూక్స్ లా second time, another time applying to shear cases, right? Copy that.